అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, ఈ వీడియోలో హాఫ్ డే స్కూల్ కాబట్టి పిల్లలందరికీ 9:30కి టమాటా రైస్ అయితే సర్వ్ చేస్తున్నాం. ఈ విధంగా ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ టూ లేట్ అవుతుంది, ప్లస్ బెల్ కొట్టగానే పిల్లలందరూ కూడా వెళ్ళిపోతున్నారు, ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది. ఈ పై రెండు విషయాలను ఆలోచన చేసి 9:30 నుంచి 10 లోపల వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా డిఫరెంట్ రైసులు అయితే ఇస్తున్నాము. పిల్లలైతే బాగా తింటున్నారండి. ఈ ఫ్రైడ్ రైసులు, లెమన్ రైసు, పలావు, కిచిడి ఇలాంటివి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే ప్రాబ్లమే లేదు, బాగా తినేస్తున్నారు పిల్లలు. అది అండి. ఇంకొక విషయానికి వస్తే, ఇది ఫుడ్కు సంబంధించిండేది కాదు, స్కూల్ గురించి నేను మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. తల్లిదండ్రులైతే నా మాటలను వినండి, బయట వాళ్ళైతే విని కామెంట్స్ రూపంలో నాకు సమాధానం అయితే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి క్లాస్కి 2 or 3 స్టూడెంట్స్ అయితే ఎంత చెప్పినా కటింగుల్లో మార్పు లేదు. పేరెంట్స్కి ఫోన్ చేస్తే నో రియాక్షన్, అలాగే కటింగ్ చేసి పంపిస్తాడు, మా డాడీనే చేపించాడు అనే ఆన్సర్స్ అయితే నాకు వస్తూ ఉన్నాయి. ఆ ఇద్దరు పిల్లల వల్ల ఇంకొక నలుగురు వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ కటింగ్లు అది ఇది చూస్తే ఇలాంటి పిల్లల్ని 2-3 ఇయర్స్ నుంచి చెప్పి చూస్తున్నాము, వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు మారనప్పుడు నేను మారాలి అని డిసైడ్ అయితే అయ్యాను. నాలో మార్పు ఏ విధంగా ఉందంటే, ఎవరైతే స్కూల్ రూల్స్ని ఫాలో కారో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 2025-26కి టీసీ ఇచ్చి వాళ్ళకు నచ్చిన స్కూలు, వాళ్ళ రూల్స్ను ఎవరైతే ఫాలో అవుతారో స్టాఫ్, అలాంటి స్కూల్కు వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు. మా రూల్స్కి ఫాలో కాని పిల్లల్ని అయితే మేము పెట్టుకోదలుచుకోలేదు. ఇది నా అభిప్రాయము. ఇది మంచిదంటారా కాదంటారా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళ పిల్లల పేరెంట్స్ అయితే నేను పేర్లు చెప్పనవసరం లేదు, మీ పిల్లల గురించి మీకే అర్థమవుతుంటుంది. మార్పు అనేది రావాలి. ఇప్పుడైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీ పిల్లలకి జీరో కటింగ్ అయితే చేయించాలి. మా వాడు అట్లా బాగుండడు, మాకు నచ్చదు అనుకుంటే మీకు నచ్చే స్కూల్కి అయితే మీరు వెళ్ళచ్చు. ఇది నా అభిప్రాయం. కటింగ్ విషయంలో చాలా బాధ అవుతుందండి. మెయిన్గా 8th, 9th, 10th పిల్లల్లో ఈ కటింగ్ అనేది చాలా ఉంది. నేనైతే నెక్స్ట్ ఇయర్కి కటింగ్లు అలౌ చేయను. మీరు ఎక్కడికి వెళదామన్నా వెళ్ళండి, కంప్లైంట్ చేసుకోండి. కటింగ్లు అయితే మాత్రం జీరో కటింగ్ రావాలి. అలా అయితేనే నేను అలౌ చేస్తాను, లేకపోతే లేదు. టీసీ అయితే ఇచ్చేస్తాము, మీరు నచ్చిన స్కూల్స్కి అయితే మీరు వెళ్ళచ్చు. మేము ఫ్రీగా మీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. మీ రూల్స్ను మేము ఫాలో కావాలంటే కాలేము. స్కూల్ యొక్క రూల్స్ను మీరు ఫాలో కావాలి. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే, పిల్లల్ని ఒక బాధ్యతారహితమైన పిల్లలుగా సమాజానికి తీర్చిదిద్దాలి అనేదే నా ఆలోచన. ఎవ్వరూ నా బంధువులు లేరు, నా రక్త సంబంధం లేదు, అందరూ నా పిల్లలే. నేను చెప్పేది మీరు తప్పుగా భావించకుండా మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈరోజు పిల్లలు ఈ విధంగా వస్తున్నారంటే 10th అయిపోయిన తర్వాత రౌడీలుగా తయారు కావచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఒక మంచి సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా తీర్చిదిద్దాలి, అది నా అభిప్రాయము. అందుకే నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఎవరైతే మాకు నచ్చని స్టైల్ కటింగ్లో వస్తారో నెక్స్ట్ ఇయర్కు టీసీ తీసుకొని మీకు నచ్చిన చోటకైతే వెళ్ళచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలపండి.